హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అలాగే ఎక్కువ మంది డెస్క్ జాబ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. సో ఇంట్లోనే ఒక పెయిన్ ఆయిల్ తయారు చేసుకొని మంచి మన పెయిన్ రిలీఫ్ ఆయిల్గా న్యాచురల్ ఇంట్లోనే దొరికే రెమెడీస్తోనే మనం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి అసలు ఆయిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటారు? ఒక మనిషి శరీరానికి అందరి శరీర తత్వం ఒకటేలాగా ఉండదు, కానీ కొంతమందికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఏంటి? అంటే పెయిన్ అంటేనే వాతం మేడం. సో మనిషిలో వాతం అనేది ఎక్కువగా పెరిగేసరికి ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే పెయిన్ కానీ దాంతోపాటు అంటే రకరకాలుగా పెయిన్ ఎక్కడైనా కావచ్చు, ఆ పెయిన్ ఉన్నదాన్ని వాతం అనే అంటారు. సో వాతం ఎక్కువైతే పెయిన్ వస్తుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయా? లైఫ్ స్టైల్ వల్లనే ఇది ఇంబ్యాలెన్స్ అవుతుందండి. ఎందుకంటే బాడీలో ఉన్న త్రిదోషాలు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే వ్యాధి వస్తున్నది. సో అందులో ముఖ్యంగా వాతం ఎక్కువైనప్పుడు ఈ పెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా రావడానికి ముఖ్య కారణం అదే. అయితే దీంట్లో ఆహార కారణాలు కూడా ఉన్నాయి. ఆహారం అనేది మనం ప్రాపర్ టైంకి తీసుకోకపోవడం వల్ల ఇక్కడ బేసికల్గా టాక్సిన్ అనేది పెరిగిపోతుంది బాడీలో. అంటే ఆ ఫుడ్ అనేది అన్డైజెస్ట్ కావడం వల్ల దాని నుండి ఒక టాక్సిక్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యడం వల్ల అది జాయింట్స్లలో కూర్చుండిపోతుంది. దానివల్ల పెయిన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా దీంట్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ వావిలాకు ఒకటి, మిరియాలు ఒకటి, నువ్వుల నూనె, వాము, వెల్లిపాయలండి. వెల్లిపాయలతో పాటు కొద్దిగంత యూకలిప్టస్ ఆయిల్ అండి. సో ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఏంటి అనేది మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే అండి. సో ముందుగా ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ఆయిల్ తీసుకోండి, నువ్వుల నూనె. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత ఓకే ఇది ఈ వావిలాక్ అనేది మనం దీంట్లో యాడ్ చేయాలండి. పీసెస్గా అవసరం లేదా సార్? పీసెస్ చేసుకున్నా పేస్ట్ చేసుకున్నా పర్లేదు, ఎట్లయినా వేసుకోవచ్చండి. దీంట్లో కొద్దిగంత మిరియాలు, ఓకే, దీంట్లో వాము చూర్ణం కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి. ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయి కంప్లీట్ మాడిపోతాయండి. అప్పటి వరకు దీన్ని ఆయిల్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈ తైలం అనేది పక్వం అవుతుంది. ఈ తైల పక్వం అయిపోయిన తర్వాత మనం దాన్ని వడబోసేసి చల్లారిన తర్వాత యూకలిప్టస్ ఆయిల్ ఏదైతే ఉందో యూకలిప్టస్ ఆయిల్ దానికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేసేసి పెయిన్ మనకు ఎక్కడైనా సరే పెయిన్ మోకాళ్ళలో కావచ్చు, లేదంటే సయాటిక్ పెయిన్ కావచ్చు, లేదంటే రిస్ట్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, పెయిన్ అనేది ఎక్కడున్నా సరే దానికి అనేది ఈ ఆయిల్ మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసినట్లయితే ఆ పెయిన్ చాలా బాగా అద్భుతంగా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. ప్లస్ అక్కడ ఉన్న స్వెల్లింగ్ కూడా తగ్గుతూ వస్తుంది క్రమేణా. ఇంకొకటి కాల్షియం కూడా మంచి సప్లిమెంట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో యూజ్ చేస్తున్న నువ్వుల నూనె యూజ్ చేయడం వల్ల జాయింట్స్లలో లూబ్రికేషన్ అనేది పెరిగి జాయింట్ మూవ్మెంట్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఓకే. ఈ ఆయిల్ అప్లికేషన్ ఏ టైంలో చేసుకోవాలి, ఎన్ని రోజుల వరకు చేసుకోవచ్చు? అంటే ప్రత్యేకంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వాడడం వల్ల, అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, దీంట్లో మళ్ళీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సో ఈ రకరకాల ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కొంచెం టైం తీసుకునేది కాబట్టి దీన్ని రెగ్యులర్గా ఒక 2-3 మంత్స్ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల దాంట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా ఫామ్ అవుతుంది. ప్లస్ స్వెల్లింగ్ తగ్గుతూ దాంట్లో మంచి చేంజెస్ అనేది వస్తాయండి. సో దీంతో పాటు మనము ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్ మనం మాట్లాడుకుందాం సార్. సో ఆహారపు అలవాట్లు ఎలా చేంజ్ చేసుకోవాలి? ఆయుర్వేదం ద్వారా మన ఇంట్లో దొరికే వంటిల్లే వైద్యశాల మన ఇంట్లో దొరికే సేమ్ ఇలాగే ఇంటర్నల్గా ఎలాంటి తీసుకోవచ్చు మనం చెప్పండి. అయితే దీంట్లో ఇంకొక రెమెడీ ఏంటంటే మేడం, మనకు అందరికీ దొరికేది పసుపు అండి. సో పసుపు కొమ్ములు తీసుకునేసేసి దానికి అంటే ఒక 100 గ్రామ్స్ పసుపు కొమ్ములు ఉన్న దగ్గర 200 గ్రామ్స్ మనము సున్నం తీసుకునేసేసి ఒక కుండలో వేసేసేయాలి. కుండలో వేసి దాంట్లో వాటర్ పోసేసి ఒక డే బై డే, అంటే ఇవాళ వాటర్ పోసామంటే రేపు ఆ వాటర్ అనేది చేంజ్ చేసేయాలి. అలా ఒక 3 డేస్ చేసిన తర్వాత ఒక 18 డేస్ పక్కకు పెట్టేసేయాలి. దాన్ని 18 డేస్ తర్వాత ఆ సున్నం అంతా క్లీన్ చేసేసి ఆ పసుపు ఉంటుంది కదా, దాన్ని కేసర్ అని పిలుస్తాం మేము. అంటే కేసర్ అంటే అది నూరిన తర్వాత రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సో అది కనుక ఒక 1/2 టీ స్పూన్ ఉదయం సాయంత్రం కనుక బటర్ మిల్క్లో కనుక వాడుతూ ఉన్నట్లయితే పెయిన్స్ అనేది అస్సలు ఉండయండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్కి యాక్చువల్గా కొన్ని థెరపీస్లో అసలు ట్రీట్మెంట్ లేదు దానికి. అవును, ఆయుర్వేదంలోనే మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయని నేను విన్నాను. అవునండి.
సో దీంట్లో ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే. సో అంటే చాలా అంటే ఇది ఒక time పడుతుంది, ఓకే. బట్ పెయిన్స్ లో మాత్రం చాలా మంచి రిలీఫ్ అవుతుంది. ఇది ఒక రెమెడీయే కదా సార్? అంటే Yes, yes, yes. పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుందా మరి రుమటైడ్ ఆర్థరైటిస్ కి? తప్పకుండా రిజల్ట్ ఉంటుంది మేడం. ఓకే. మీ దగ్గర అయితే ట్రీట్మెంట్స్ దీంట్లో ఎలా ఉంటాయి? మా దగ్గర జనరల్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ పెడుతూ మేము దీంతో పాటు మేము బృహద్వాత చింతామణి రస్ అని మేము చేస్తూ ఉంటాం మేడం. సో బృహద్వాత చింతామణి రస్ ఒకటి, ఏకాంగ వీర రస్ అని చెప్పేసి, పూర్ణ చంద్రోదయం అని. సో ఓకే. ఈ కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా మంచి మెరుగైన ఫలితాలు అందుతాయి. నా దగ్గర ఉన్న పేషెంట్స్ చాలా మంది కోలుకున్నారండి. వెరీ నైస్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు చూడండి, మొత్తం నల్లగైపోయింది కదా సార్? సో చల్లగైన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. సార్ జనరల్గా పెయిన్కి ఆయిల్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాడినంత కాలమే పెయిన్ తగ్గుతుంది అంటారు. సో ఆయిల్ అప్లికేషన్తో పాటు మనం తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ముఖ్యం కదా? ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం మార్చుకోవాలి? ముఖ్యంగా మనము ఆహార విధానానికి వస్తే మాత్రము ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారంటే వాతకర ఆహారం అంటే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, పచ్చళ్ళు కానీ, శనగపిండి వస్తువులు కానీ, మైదా వస్తువులు కానీ ఇలాంటివి అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. ప్లస్ ఇంకొకటి మన కాన్స్టిపేషన్ లేకుండా కంపల్సరీ చూసుకోవాలి. అంటే మన ఆహార ఫుడ్లో ఎక్కువ మటుకు ఫైబర్ తీసుకునే విధంగా చూసుకోవాలి. ఆకుకూరలు కానీ, లేదంటే మునగాకు. సో మునగాకులో చాలా మటుకు మినరల్స్ ఉంటాయి. సో మునగాకు రెగ్యులర్గా తినడం వల్ల సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా ఫామ్ అవుతుంది, న్యాచురల్గా పెయిన్ తగ్గిస్తూ ఉంది. సో పసుపు మనం జనరల్గా వంటల్లో పసుపు వాడుతూ ఉంటాం. ఇందాక నేను చెప్పిన కేసర్ అది యూజ్ చేయడం వల్ల కూడా చాలా మటుకు చేంజెస్ వస్తాయండి. అయితే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి వచ్చేసి మనం టైం ఏదైతే భోజనం చేసే టైం ఉన్నదో ఆ టైం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఒకటి. దాంతోపాటు మనకు ఎంతవరకు జీర్ణం అవుతుందో అంతే మాత్రమే తీసుకోవాలి ఆహారం కూడా. ఓకే. సో ఇందులో మనం ఇప్పుడు ఇది యూకలిప్టస్ ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. ఇది కంప్లీట్గా చల్లరైంది. చల్లగైన తర్వాత ఇది మనం యూకలిప్టస్ ఆయిల్ దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా తయారైన ఆయిల్ రెగ్యులర్గా మనము అప్లై చేస్తూ ఉండాలి. ఏ జాయింట్స్లో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే, ఈ నీ పెయిన్ కానీ, లేదంటే మస్కులర్ పెయిన్, ఒక్కోసారి పిక్కల్లో కూడా నొప్పి వస్తున్నది, ఆ కండిషన్లో కూడా ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేయడం వల్ల పెయిన్ అనేది మనకు కంప్లీట్గా తగ్గుతుందండి దీంట్లో. సో ఈ పెయిన్ అనేది మనకు జనరల్గా జాయింట్స్లో వచ్చేసి మనం మసాజ్ చేసేటప్పుడు రౌండ్ మసాజ్ చేయాలండి. రౌండ్ అనేది మసాజ్ చేసినప్పుడు ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రెషర్తో మనం చేసినట్లయితే అక్కడ ఇంజూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జస్ట్ నార్మల్గా మన పామ్తో దీన్ని రౌండ్గా మసాజ్ చేస్తే చాలండి. ఓకే. మరి మోకాళ్ళ నొప్పులు, థైస్ దగ్గర పెయిన్ ఉన్నప్పుడు అప్పుడు ఏ టెక్నిక్ తోటి మసాజ్ చేయాలి? అంటే వన్ డైరెక్షన్లో మేడం, వన్ డైరెక్షన్లో మసాజ్ అనేది ఒకటే డైరెక్షన్లో చేయాలి. సో ఈ డైరెక్షన్లో చేయాలి. ఈ రాయడం ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. కంప్లీట్గా ఒకటే డైరెక్షన్లో మనం అప్లై చేస్తూ దానికనేది పర్టికులర్ టైం ఉంటుంది. అంటే ఆయుర్వేదంలో చెప్తారు ఒక 40 మినిట్స్ కనుక రెగ్యులర్గా మనం అంటే కంటిన్యూస్ మనం అప్లై చేయడం వల్ల ఈ ఆయిల్ ఏదైతే ఉన్నదో మన బోన్ లోపల మ్యారో వరకు వెళ్ళిపోతుంది. అంటే బోన్ లోపల ఏదైతే మజ్జ ఉంటుందో అక్కడ వరకు ఈ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయిన తర్వాత స్వేదన కర్మ అనేది చేస్తూ ఉంటారు. అంటే అది టవల్ కొంచెం వేడి నీళ్ళలో ముంచి దాన్ని కాపడం కానీ, లేదంటే స్టీమ్ చేసినా సరే ఇందులో కంప్లీట్ పోర్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, అంటే క్లియర్ అవుతూ ఉంటాయి. ప్లస్ దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ ఈజీ రెమెడీ ఆయిల్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇంట్లోనే న్యాచురల్గా మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఈజీ సింపుల్ రెమెడీ మన ఇంట్లో చేసుకునే విధంగా మా వ్యూవర్స్కి మా స్టూడియోకి వచ్చి పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.